హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండి వైద్యారు. ఎలా ఉన్నారు? ఇవాళ టాపిక్ ఏంటి అంటే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న పర్సన్, మీకు దూరమైన పర్సన్, మీకు నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్, లేదు మీ మనసుకు దగ్గరగా ఉంది, సారీ మీకు దగ్గరగా ఉంది, మీ మనసుకు ఎవరైతే దూరంగా ఉంటున్నారో, మీతో కమ్యూనికేషన్ అనేది లేకుండా, సరిగ్గా మీ ఇద్దరి మధ్య ఒక బాండింగ్ అనేది లేకుండా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అనేది చూద్దాం. కరెంట్ ఫీలింగ్స్, ఈరోజు కరెంట్ ఫీలింగ్స్ అయితే చూస్తున్నాము. ఓకేనా అండి? ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అనమాట. మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. ఈ రీడింగ్ అందరి ఎనర్జీస్ అనేది తీసుకుంటుంది. మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఓకేనా? చూసేది వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళకు దూరమైన పర్సన్, వీళ్ళకి నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్, వీళ్ళని ఎవరైతే ఇగ్నోర్ చేస్తున్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అనేది తెలియచేయండి. వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలియచేయండి. వాళ్ళ సిచ్యువేషన్స్ తెలియచేయండి. ఏముంది వాళ్ళ మనసులో? ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నానండి. ఈ రీడింగ్ కి మీరైతే ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. మీరు ఈ రీడింగ్ కి లైక్ ఇవ్వడమే కాకుండా నాకు ఒక సపోర్టింగ్ అనేది ఇచ్చినట్లు ఉంటుంది. ఈ రీడింగ్ మరికొంతమందికి అనేది చేరుతుంది. ఇంకెవరికైనా సమస్యల్లో ఉన్న వాళ్ళకి, ఎవరికైనా పర్సనల్ రీడింగ్, పేడ్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఇంకా ఏముంది వాళ్ళ మనసులో? మీ పర్సన్ చాలా బాధలో ఉన్నారు. ఓకే, వీళ్ళు ప్రజెంట్ మీ లైఫ్ లోకి ఎంటర్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలి అనేది అయితే అనిపిస్తుంది. మీకు ఒక అపాలజీ అనేది చెప్పాలి, మనసులో సారీ చెప్పాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉంటున్నాయి. ఎందుకు అంటే మీ లైఫ్ లో వీళ్ళు ఉన్నప్పుడు అంటే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనేది ఉండేదట, ఒక హ్యాపీగా అనేది అన్ని విధాలుగా తన ఒక లగ్జరీ లైఫ్ అయితే అనుభవించారంట.
సో మీ దగ్గరికి రావాలని అయితే ఉంది. ప్రెజెంట్ కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నారు. డిప్రెషన్ లో ఉంటున్నారు. అక్కడ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కోపము, డిప్రెషను, ఎక్కువ మైండ్ డిస్టర్బెన్సెస్ అనేది ఉంది. ఎందుకు అని అంటే అక్కడ పెడుతున్న బాధలు, అక్కడ ఉంటున్న బాధలు, ఎవరైతే థర్డ్ పార్టీని నమ్మి ఎవరైతే వీళ్ళు వెళ్ళారో మీ పర్సన్, సో అక్కడ వాళ్ళ కంట్రోలింగ్ అనేది వీళ్ళు సహించలేకపోతున్నారన్నమాట. అక్కడి నుంచి బయటపడాలి అనే ఆలోచన అయితే ఉంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్ కొంతమంది దూరం అయితే చేసుకుంటున్నారు. ఉంటే ఉండు, పోతే పో అన్నట్లు ఉన్నారన్నమాట. సో ఇప్పుడు ఎమోషనల్ గా మీ సైడ్ అనేది ఒక ప్రేమ, కరుణ, దయ, జాలి అనేది పొంగిపోతూ ఉంది. ప్రేమ అనేది పొంగుతూ ఉందన్నమాట ధారలుగా. ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు గుర్తొస్తున్నారు. మీరు చూపిన ప్రేమ అనేది గుర్తొస్తుంది. మీరు అన్ని విధాలుగా వాళ్ళకి సాక్రిఫైస్ అయితే చేశారట. అంటే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాళ్ళకొక హెల్ప్ చేయడము, వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఒక మనీ విషయంలో అయినా ఏదైనా అనుకున్నప్పుడు నాకొక ఆపద ఉంది, నాకొక హెల్ప్ కావాలి అంటే మీరు అలా హెల్ప్ చేయడం అయితే జరిగిందంట. అలా హెల్ప్ చేసిన వాళ్ళని కూడా నేను ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టాను. మాట్లాడకుండా అంటే మీ మెసేజ్‌లకి రిప్లై ఇవ్వకపోవడము, మీతో మాట్లాడకపోవడము, మిమ్మల్ని మోసం చేశాను అంటే థర్డ్ పర్సన్ కోసము మీ దగ్గర తన నీడ్స్ కోసమే మీ దగ్గరకైతే వచ్చారు. తన అవసరాల కోసమైతే మీ దగ్గరకు వచ్చారు. అంటే ఇది ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం కావచ్చు, లేదా థర్డ్ పర్సన్ కాపాడుకోవడం కావచ్చు. ఇక్కడ మీ దగ్గర సహాయం పొంది మూడో వ్యక్తి దగ్గర వాళ్ళకి హెల్పింగ్ చేయడము, అక్కడ లేనిపోని చెత్తంతా నెత్తిన వేసుకొని ఇప్పుడు బాధపడ్డము, ఇప్పుడు డిప్రెషన్ లో ఉండడము, అక్కడి నుంచి బయటపడాలి అనే ఆలోచన ఇప్పుడు రావడము. ఇది నాకు కష్టంగా ఉంది, నా వల్ల కావట్లేదు, నేను మోసపోయాను, నన్ను మోసం చేశారు, నన్ను నమ్మించి మోసం చేశారు, నాకు భారంగా ఉంది అనుకునే విధంగా ఉన్నారు. ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారన్నమాట. ఫాస్ట్ లో మీరు అడుగుతున్నా కానీ మీకు ఒక సమాధానం చెప్పకపోవడము, ఒక ఇది ఏం చెప్పాలి అంటే ఒక ఈగో, ఒక కామ్ అండ్ పీస్ఫుల్ గా ఉండడం, మీ మాటలకి రెస్పెక్ట్ లేకపోవడం, మీకు సమాధానం ఇవ్వకపోవడం, మీరు ఎంత పెయిన్ అయితే అనుభవించుంటారో ఆ పెయిన్ కి కరెక్ట్ సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రాకపోవడం అయితే జరిగేది. సో ఇప్పుడు అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. నేనెంత తప్పు చేశాను, నేనెంత ఒక ఒక తప్పటడుగు అనేది వేశాను నేను. అంటే మీ ప్రేమను మీరు అన్ని విధాలుగా వాళ్ళకి సాక్రిఫైస్ అయితే చేశారు. ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కొంతమంది ఫ్యామిలీ ఉన్నారు, కొంతమంది లవర్స్ ఉన్నారు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా ఉన్నారన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మిమ్మల్ని కొంతమంది ఎలా చేశారు, ట్రీట్ చేశారు అని అంటే మీ పర్సన్ వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ సహాయం కోసము, వాళ్ళ హెల్పింగ్ కోసము మిమ్మల్ని ఆ ఎవరి కంటా పడకుండా ఒక ఒక చోట దాచడము, మీకు హెల్ప్ చేస్తున్నట్లే ఉండడము, మీ దగ్గర సహాయం పొందడము, మీరు లేనిదే వాళ్ళ జీవితం లేదు అని అనడము, ఇలా అయితే చేశారంట. అంటే మీరు వాళ్ళ పట్ల చాలా కేరింగ్ తీసుకున్నారంట. అలా కేరింగ్ తీసుకున్న వాళ్ళని కూడా మిమ్మల్ని ప్రతి సిచ్యువేషన్ కూడా ఎలా ఉంటుంది అంటే మీ మాటకి ఒక విలువ లేకపోవడం, రిప్లై ఇవ్వకపోవడం, మిమ్మల్ని దూరం పెట్టడము, మూడవ వ్యక్తి కోసం దూరం పెడుతున్నారు. ఇక్కడ రాసులైతే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. నేనైతే రాసుల గురించి అయితే చెప్పలేదు. మీకైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. మీ పర్సన్‌వి నెంబర్ 2, నెంబర్ 9, నెంబర్ 5, నెంబర్ 3, నెంబర్ 7, నెంబర్ 3, నెంబర్ 10, నెంబర్ 12, నెంబర్ 1. నెంబర్ 1 అయితే ఎక్కువ ఉంది. 999 అని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? మీరు మేనిఫెస్ట్ చేస్తున్నది మీకు త్వరలో జరుగుతుంది అని అయితే యూనివర్స్ చెప్తుందన్నమాట. 111 అయితే కనిపిస్తుంది. 111, 1111
క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? అలాగే ఈ రీడింగ్ ఎంతవరకు మీకు రిజనేట్ అయింది అనేది కూడా తప్పకుండా కామెంట్ షేర్ చేసుకోండి. ఇక 19 నెంబర్, ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి. 14, ఓకే, ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయండి. అన్ని రాసులు ఉన్నాయి కాబట్టి మీ మీ మీకు ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకేనా? వీళ్ళు ఎలా అంటే అవసరానికి మీ దగ్గరికి రావడము, మళ్ళా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము, మళ్ళా వాళ్ళ సహాయం కోరినప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు మీ దగ్గరికి రావడము, మళ్ళా ఏదైనా అవసరమైనప్పుడు ఆపద ఉంది అని అంటే ఆ ఆపద మీరు ఆదుకోవడము, మీదొక హెల్పింగ్ నేచర్, మీదొక ట్రూ అన్నమాట. లవ్, వాళ్ళ పట్ల ఎమోషన్ అనేది అలా పెంచుకున్నారు. అంత బాండింగ్ అనేది మీరు పెంచుకున్నారన్నమాట. కానీ వాళ్ళది అంత మీ మధ్య అంత ఎమోషనల్ అయితే కాదు. ఇక్కడ అంత ప్రాక్టికాలిటీ, మనీ 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 మీ దగ్గరకు వస్తున్నప్పుడు మనీ మనీ లావాదేవీలు అనేది బాగున్నాయన్నమాట. మిమ్మల్ని ఎప్పుడైతే ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారో ఇప్పుడు తన పరిస్థితి ఏంటి అంటే స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నది. తనకి ఏమొస్తున్నా ఎంత వస్తున్నా తనకి చాలట్లేదు. సో జీవితమే భారం అనిపిస్తుంది. థర్డ్ పర్సన్ దగ్గర జీవితమే తనకు భారం అనిపిస్తుంది. ఇది మోయలేనంత భారంగా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఒక ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారంటే బెట్టింగ్ యాప్లు వల్ల నష్టపోవడము, వస్తున్న మనీ చాలకపోవడము, సో థర్డ్ పర్సన్ కి పెట్టడము, ఏదున్నా లేకపోయినా ఎక్కువ థర్డ్ పర్సన్ కి పెట్టడము, మీ దగ్గర నుంచి తీసుకెళ్లి అవతల వాళ్ళకి పెట్టడము, వాళ్ళ ఖర్చులు అనేది ఒక జల్సాగా ఉండడము, ఒక ఎంజాయ్ చేయడము, ఇలా అయితే జరిగేదన్నమాట. ఇప్పుడు మీ దగ్గరికి ఎక్కడైతే ఒక స్ట్రక్ అయిపోయిందో మీ దగ్గర ఇక్కడ పరిస్థితి అయితే సరిలేదు, ఇప్పుడు బాధపడుతున్నారన్నమాట. సో అక్కడ ఏంటి అని అంటే అక్కడ మనీ ఉంటేనే వాల్యూ. ఇప్పుడు మీ దగ్గరికి మీరిస్తున్న ప్రేమని స్వీకరించలేదు, మీరిస్తున్న మనీ అయితే వాళ్ళకు కావాలి, మీ అవసరాలు అయితే వాళ్ళకు కావాలి, మీ గిఫ్ట్లు అయితే వాళ్ళకి కావాలి, మీరు ఏదిస్తే అది వాళ్ళకి కావాలి. సో అది లేదు కాబట్టి ఒక స్ట్రక్ పొజిషన్ లో మిమ్మల్ని పెట్టారంట వీళ్ళు. మీరు ఎప్పుడైతే తగ్గించేశారో మీరు స్ట్రాంగ్ అయ్యారన్నమాట. వీళ్ళ ప్రవర్తన మీకు అర్థమైంది. ఓహో, వీళ్ళు మనకి అవసరం కోసమే మనల్ని వాడుకుంటున్నారు. సో వీళ్ళ అవసరానికి మనల్ని వాడుకుంటున్నారు తప్ప మనకంటూ ఒక వాల్యూ లేదు అని ఎప్పుడైతే మీరు ఇక్కడ స్ట్రాంగ్ అయ్యారో సో అక్కడ వాళ్ళకి మీ దగ్గరికి రావడం తగ్గించేశారన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే జీవితం చాలా భారం అనిపిస్తుంది. ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక మీ పట్ల ఎమోషనల్ అనేది ఇప్పుడు మొదలవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు. మీ హెల్పింగ్ నేచర్ ఏదైతే ఉందో వాళ్ళకి జీవితంలో వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం, వాళ్ళకి అన్ని విధాలుగా కొంచెం హ్యాపీనెస్ అనేది ఉండేదంట. సో ఇప్పుడైతే అది లేదు. ఆ బాధ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ. అండ్ ఆ బాధతో పాటు మీరు మీ ప్రేమననేది వాళ్ళకి మనస్ఫూర్తిగా అనేది మీరు ఇచ్చేవాళ్ళంట. అది కూడా కాదని మిమ్మల్ని దూరం చేసుకున్నారు. మీరొచ్చి మూవ్ ఆన్ అయిపోయారు. సో ఇప్పుడు ఏంటి అంటే అక్కడ పడుతున్న బాధలు బయట పెట్టుకోలేరు. ఇక్కడ ఫ్యామిలీ కూడా కనిపిస్తుందండి. ఇక్కడ ఫ్యామిలీ కావచ్చు, థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు, చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అన్నమాట. వాళ్ళు చెప్పిందే వేదం, నా మాటే వినాలి, నేను చెప్పిందే జరగాలి, నాకు అనుకున్నట్లుగానే అన్నీ జరగాలి ఇంట్లో, నా మాటకే వాల్యూ ఇవ్వాలి, నాకు అనుకున్న విధంగా జరగాలి, నాకు ఇది కావాలి అంటే ఇది కావాలి అప్పటికప్పుడు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే మీ దగ్గరికి రాకుండా ఉన్నందువల్ల పరిస్థితి టైట్ అయిపోయింది అన్ని విధాలుగా. సో ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టడం అయితే జరిగేది. సో ఇక్కడ ఈ స్ట్రాంగ్ పర్సన్ ఎవరైతే ఉంటున్నారో ఇప్పుడు ఒక గొప్పలకు పోయి తెచ్చిపెట్టినా కానీ అప్పుల పాలవుతున్నారు. ఎటు తేల్చుకోలేని స్థితిలో ఒక స్ట్రక్ పొజిషన్ లో ఆలోచిస్తున్నారు. వస్తున్నది చాలట్లేదు. ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు. వాళ్ళకు తగ్గట్టుగా లేకపోతే నీ ఇష్టం అన్నట్లుగా వాళ్ళ బిహేవియర్ అట్లుందన్నమాట. సో వాళ్ళంటే భయం. ఇప్పుడు ఏంటి అంటే నేను ఏదో ఒక డెసిషన్కి రావాలి, రిలేషన్ నిలబెట్టుకోవాలి,
మీకు చేసిన అన్యాయం అయితే ఏదైతే మోసం అయితే ఉందో ఆ మోసం అయితే గుర్తు తెచ్చుకుంటున్నారు, బాధపడుతున్నారు. తను ఏ తప్పైతే మీకు చేశారో, మీకు ఏ తప్పైతే తను చేశారో ఆ శిక్ష అనేది ఇప్పుడు ప్రెజెంట్ అనుభవిస్తున్నారు. పడుకొని ఆలోచించుకుంటారన్నమాట. నా పరిస్థితి ఎందుకు ఇలా అవుతుంది? ఏంటి? అనేదైతే ఆలోచిస్తున్నారు. ఏదో ఒక నిర్ణయానికి నేను రావాలి అనేదైతే అనుకుంటారు. కానీ ఆహ్, అవతలి వాళ్ళకి భయపడి, అవతలి వాళ్ళకి భయపడి కామ్‌గా ఉంటున్నారనమాట. వాళ్ళేంటి మీ మెసేజ్‌లు చెక్ చేయడము, మీ ఫోన్ ఆర్ మెసేజ్‌లు చూడడము, వేరే వ్యక్తుల ద్వారా మీ పర్సన్ ఎలా ఉంటున్నారని తెలుసుకోవడము, ఇవన్నీ చేస్తున్నారన్నమాట. సో, అందుకని మీ పర్సన్ తనకు తాను సేఫ్ జోన్‌లో ఉంటున్నారంట. తనకు మీ దగ్గరికి రావాలనేదైతే ఉంది. కానీ రాలేకపోతున్నాను. నాకు ఉంది రిలేషన్ నిలుపుకోవాలని. కానీ ఎదురు చూస్తున్నాను. ఒక టైం కోసం ఎదురు చూస్తున్నాను. నాకు న్యూ ఆపర్చునిటీ కావాలనైతే ఉంది. న్యూ బిగినింగ్ చేయాలనైతే ఉంది. కానీ నా వల్ల కావట్లేదు. నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. నేను ఎదురు చూస్తున్నాను. ఒక డెసిషన్‌కైతే నేను రాలేకపోతున్నాను. ఎందుకు అంటే నాకు ఇక్కడ చాలా పెయిన్ అనేదుంది. నాకు ఇబ్బందుంది. నేను బయట పడలేకపోతున్నాను. నాకు నాకు గూడా జీవితం భారం అనిపిస్తుంది. పడనివ్వండి. మిమ్మల్ని బాగా ఏడ్పించారు గదా! సో, పడనివ్వండి. ఆ బాధ అనేది పడితేనే గదా తెలిసేది. ఇవతలి వాళ్ళ బాధ, ఆ పెయిన్ అనేది వీళ్ళెంత బాధ పడింటారు అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. మీ పర్సన్‌కి. మీరెంత బాధపడింటారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మోసం చేసినప్పుడు మీ బాధ అనేది అర్థం కాలేదన్నమాట. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ దూరం పెట్టారో కొంచెం వాళ్ళు కామ్‌గా ఉంటున్నారో, సో, ఇప్పుడు మీ విలువ అనేది తెలుస్తూ ఉంది. మీ రిలేషన్ గురించి ఇప్పుడు అర్థమవుతుంది. మీరు చేసిన సాక్రిఫైస్, మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన అఫెక్షన్ ఏదైతే ఉందో అది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అవతల వాళ్ళు అవతల వాళ్ళు ఏంటి అంటే ప్రాక్టికాలిటీ ఉంది. మీరేంటి అంటే మీదొక ట్రూ మీదొక ట్రూ లవ్ అన్నమాట. మీరు ఎమోషనల్ ఎక్కువ పెంచుకుంటారు వాళ్ళ పైన. సో, అక్కడ ఎమోషనల్ అనేది లేదు. ప్రాక్టికాలిటీ ఉంది. ఈ క్షణాన నాకేదన్నా కావాలి అంటే అప్పటి వరకే అక్కడ ప్రేమ అనేది కురిపిస్తారనమాట. సో, ఆ తర్వాత తర్వాత ఆ ప్రేమ అనేది ఉండదు. సో, ఇప్పుడు మోసపోయాను. నాకే దారి దొరకట్లేదు. ఒక డెసిషన్‌కి రావాలనైతే ఉంది. నేను తప్పు చేశాను. రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే ఉంది. అనే ఆలోచనలో ఉన్నారు. న్యూ బిగినింగ్ కావాలనైతే ఉన్నారు. బాగా ఎమోషనల్ అవుతున్నారు. కానీ ఎవరికీ చెప్పుకోలేరు. తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. డిఫెన్స్ చేసుకుంటున్నారు. బయట పడకుండా తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఇలా అయితే బాధపడుతున్నారు. థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి లగ్జరీ లైఫ్ కావాలి. వాళ్ళకి ఇంట్లో పరిస్థితులు అవసరం లేదు. ఇంట్లో ఎలా ఉంటున్నది? నాకు తగిన వ్యక్తి, నాకు కావాల్సిన వాళ్ళెంత కష్టపడుతున్నారు, ఏంటి అనేది ఈ వ్యక్తికి తెలీదన్నమాట. సో, వాళ్ళనుకున్నది వాళ్ళు నెరవేర్చుకోవాలి. ఎందుకు అంటే వీళ్ళే అలవాటు చేశారు ఫస్టు. మీ పర్సనే అలవాటు చేశారన్నమాట. వాళ్ళు మొండిగా ఉన్నారిప్పుడు. సో, ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి అంటే ఇతనికి జీవితమే భారం అనిపిస్తుంది. మోయలేనంత భారంగా ఉంది. ఇది నా వల్ల అవ్వట్లేదు. ఇది నేను చేయలేకపోతున్నాను. నాకు ఈ జీవితం భారం అనిపిస్తుంది. నేను ఉండాలనా? మూవ్ ఆన్ అవ్వాలనా ఇందులో నుంచి అనేదైతే ఉన్నారు. ఇక్కడ మీరు కొంతమంది వాళ్ళని నమ్ముకొని మీ లైఫ్ అయితే స్పాయిల్ చేసుకున్నారన్నమాట. వాళ్ళే కావాలంటూ మీరు మొండిగా ఉన్నారు. సో, వాళ్ళు వీళ్ళు ఎలాంటి ఎలాంటి వ్యక్తులా అనేది మీకు తెలియలేదు. ఏదో కొద్దిగా ప్రేమ కురిపించినంత మాత్రాన మీరు లొంగిపోయారు. సో, ఇప్పుడు ఏంటి అనేదంటే మీరెంత ఎమోషనల్ అవుతున్నారంటే రిలేషను పోయింది. సో, మీ అవసరాలకి మిమ్మల్ని వాడుకున్నారు. ఇక్కడ మనీ పోయింది. రిలేషను పోయింది. ఒక వాల్యూ పోయింది. అన్నీ పోయాయి. నలుగురి దగ్గర మాటలు గూడా పడుతున్నారు కొంతమంది.
సో మీరైతే ఇలా ఉంటున్నారు. కానీ 24/7 వాళ్ళ గురించి ఆలోచన. ఎన్నున్నా ఏమున్నా వస్తే చాలు అని మీరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రేమ ఉంది. మీ సైడ్ రావాలని ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు? వాళ్ళు పాస్ట్‌లో మీరెంత ప్రేమ చూపించారు, తనకెంత సహాయం చేశారు అనేది ఇప్పుడు గుర్తుకొస్తుంది వాళ్ళకి. ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. ఒక డెసిషన్‌కి రావాలి నేను. ఏదో ఒక విధంగా ఒక డెసిషన్‌కైతే రావాలి. నేనిక్కడైతే భరించలేకపోతున్నాను అనుకునే విధంగా ఉన్నారన్నమాట. ఇంకా రానివ్వండి. ఇంకా రావాలి. వాళ్ళలో మార్పనేది రావాలి. మీరైతే ఏడవద్దండి. మీరొక స్ట్రాంగ్ పర్సన్‌గా ఉండండి. మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోండి. ఫస్ట్ మీ హెల్త్ చూసుకోండి. మీ హెల్త్ ముఖ్యము ఫస్ట్. ఆ తర్వాతే ఏదైనా. ఏదైనా ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా. అది పోయిన తర్వాత మళ్ళీ ప్రేమ, దోమ ఏంటండి? ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉండండి. వచ్చేవాళ్ళు ఎలాగో వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు వస్తారు. ఆ వచ్చినప్పుడు మాత్రము మీరు వాళ్ళ దగ్గర ఒక మాటైతే తీసుకొని మీరు ఈ రిలేషన్‌లో మూవ్ అవ్వాలనా? లేదా మూవ్ ఆన్ అవ్వాలనా? అనేదైతే మీరు ఎంచుకోండి. అండ్ ఒక ట్రస్ట్‌తో ఉండండి మీరు. మీ సైడ్ ఒక న్యాయం అనేది ఉంది. న్యాయం ఎప్పటికైనా గెలుపనేది వస్తుంది. వెయిట్ చేయండి. అక్కడ రావాలి మార్పు. అక్కడ మొదలవుతుంది మార్పు. ఒక స్ట్రక్ పొజిషన్‌లో ఉంటున్నారు. భారం అనిపిస్తుంది. మోయలేనంత భారం అనిపిస్తుంది. నాకు ఈ జీవితం వ్యర్థం అనిపిస్తుంది. నేను ఇందులోంచి బయట పోవాలి అనిపిస్తుంది. ఈ వ్యక్తికి తలక్రిందులుగా ఆలోచిస్తున్నారన్నమాట. ఇలా ఉంటున్నారు. ఏమీ తోచట్లేదు. ఏది ఒక మనసుకు ఒక ఐడియా రావట్లేదు. డిప్రెషన్‌లో ఉంటున్నారు. అడిక్షన్స్‌కి అలవాటు పడుతున్నారు. అది ఎలాంటి అడిక్షన్స్‌కైనా అవ్వచ్చు. అది మర్చిపోవడానికి. ఇలా ఉంటున్నారు మీ పర్సన్. పెండులం సమాధానం అయితే చూద్దాం. ఓకేనా? ఈరోజు మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా ఉంటే ఆ కోరికకి ఆ ప్రశ్నకి పెండులం సమాధానం తీసుకుందాం. మీకు కనిపిస్తుందా? కొంచెం జూమ్ చేసుకున్నాను. మీ మనసులో ఏదైనా ఒక కోరిక అనేది కోరుకోండి. పెండులం గారిని సమాధానం అయితే తీసుకుందాం. టైం తీసుకోండి 10 సెకండ్స్. ఓకే. ప్లీజ్ పెండులం చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం మీరు మా వ్యూవర్స్ కి ఎలాంటి సమాధానం ఇస్తున్నారు? యెస్ ఆర్ నో? యెస్ చూపిస్తుందండి. పోను స్పీడ్ పెరుగుతుంది. ఇది స్ట్రాంగ్ గా యెస్ చూపిస్తుందండి. పెండులం గారు ఇచ్చే సమాధానం యెస్. మొదటి ప్రశ్న యెస్. థ్యాంక్ యూ పెండులం. ఇంకా రెండవ ప్రశ్న కూడా వేసుకోండి. ఓకే. ప్లీజ్ పెండులం చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న రెండవ ప్రశ్నకి మీరిచ్చే సమాధానం మీరు ఎలాంటి సమాధానం ఇస్తున్నారు?
ఇది నో సైడ్ తిరుగుతుందండి. పెండులం గారి సమాధానం మీరు మనసులో అనుకున్న ప్రశ్న ఇది నో చూపిస్తుంది. నో అండి. ఓకేనా? రెండవ ప్రశ్న నో. ఓకేనా? ఇది అండి మన రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది? అలాగే మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. ఓకేనా? ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను. బాయ్ అండి.